అందరూ వినండి. సరదాగా లైఫ్ గడుపుతూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నాను. కానీ ఏమిటో తెలుసా, ఒక పిల్లవాడు యవ్వన వయసుకి చేరుకునే టైంకి వాడి జీవితాన్ని వాడే సర్వనాశనం చేసుకోవడానికి కంచు కాగడాన్ని లేపి పట్టుకుంటాడు. ఆ కాగడా పేరేమిటో తెలుసా? లవ్. నేను చెప్పింది ఈఎంఐ గురించి. తారా శ్రీవాస్తవ్. అరే ఇది స్కూల్ వాళ్ళు ఎందుకు రీప్రొడక్షన్ ప్రాక్టికల్ చేయించరు? అది ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రం మాట మాటకి ల్యాబ్ తీసుకెళ్లి డబుల్ క్లాసులు తీసుకుంటారు. నువ్వు అడిగిన ప్రాక్టికల్ అయితే నువ్వే హోన్ గా చేసుకోవాలి. నేను చేసుకున్నాను, నువ్వు పట్టుకో. కొడతా నా కొడక. ఇలా అమ్మాయిని చూసిన ప్రతి ఒక్కడు సొల్లు కార్చుకుంటే వాడి పక్కనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. బోర్డు మీద కాన్సన్ట్రేట్ చేయరా పూక. కాన్సన్ట్రేషన్ చేయడం ఎందుకు? అక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే ఉంది. క్లాస్ వర్క్ ఇస్తావా? ఇదిగో. థ్యాంక్ యూ. వెల్కమ్. ఓయ్ హలో, ఏంటి వచ్చి ఒళ్ళో కూర్చుంటావా? వెళ్ళి కూర్చోరా. రేయ్ తారా, సారీ, నేను బయట. నువ్వు తప్పక అనుకుంటున్నావు. ముందు నేను చంపేయాలా? 2 గంటల సేపు మీరు ఇలాగే నిలబడండి. షేమ్లెస్ స్టూడెంట్స్. బాగైంది కదా, మూసుకొని పొర పూక. వేస్ట్ ఫెలో. అంటే ఎందుకు పనికి రావని అర్థం రా. వేస్ట్ ఫెలో. ఒక మాట చెప్పురా, జీవితం అంతా సొల్లు కారుతూనే ఉంటావా, లేకపోతే చేయాల్సిన ఏదైనా ఉంటుందా? లేదు, ఎప్పటికీ చూస్తూ కళ్ళకి పని చెప్పడమే సరిపోతుంది. కాస్త బుడ్డోడు కూడా పని కల్పించరా. ఇంతవరకు నేను తారాని చూస్తూ ప్రపోజ్ చేయకుండా కూర్చోలేదు. ఇన్ఫాక్ట్ 2 సార్లు ట్రై చేశాను. త్వరగా పైపోయే తను వెళ్ళిపోతుంది. ఇప్పుడే బుడ్డోడు పోస్తున్నాడు చూడు. నేను చెప్పేది తారా గురించి రా. ఇక చాలే, ఇక నేను వెళ్తున్నాను. నాకు ట్యూషన్ ఉంది కాబట్టి వెళ్ళాలి. రే, ఒకవేళ తను రిజెక్ట్ చేస్తే? అరే యవ్వన జ్వాలని చేతితో చలారించుకునేవాడు రిజెక్షన్స్ గురించి భయపడకూడదు బే. నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయి, తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందామా. వెళ్ళి. నా దగ్గర ఇన్ని నాటకాలు ఆడుతున్నావంటే తారా దగ్గర ఏం చేయలేరా ఎరిపోక. మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకటి పొందే అదృష్టం లేకపోతే దాని వెంట ఎంత పరిగెత్తినా మొట్టకొచ్చుకోపోవడం ఖాయం, అంతే. ఏం మాట్లాడుతున్నావు బే? ఏం లేదు, పైనన్నవాడు నీకు రకరకాలుగా సైన్ చేస్తున్నాడు, అర్థం చేసుకో. అరే ఏం సైన్స్ రా? అదేరా, నువ్వు ఎంత ట్రై చేసినా తారాకి నీకు సెట్ కాదు. దాని వెనక పరిగెత్తద్దు, చివరికి నీ మొట్ట నువ్వే పట్టుకోవాలి. నువ్వు అంటున్న ఈ సైన్స్ తీసుకుని గుద్దులో పెట్టుకో, సరేనా? ఏంటి బాబాయ్ అంతలో మర్చిపోయావా? యాన్యువల్ ఫంక్షన్ లో జరిగింది కదా. చాలా టెన్షన్ గా ఉందిరా. ఎందుకు? తను రిజెక్ట్ చేస్తే గుండె పగిలిపోతుంది. ఇదిగో చూడు, ఇలా చెప్పలేక ఇలాగనే 2 ఏళ్లుగా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. బయట చూడు, అమ్మాయిలను పట్టేసి వారసులను కూడా కనేస్తున్నారా. నువ్వు ఇంతవరకు ప్రపోజ్ కూడా చేయలేదు. చెత్తనా ఎలా? లవ్ లెటర్ రాశాను కదరా.
లెటర్ రాసావా? దాన్ని పర్ఫెక్ట్ గా సిమెట్రికల్ కోడ్ గా మార్చి నీ గుద్దులో తోపుకో. వెళ్ళరా. అరే దీని తల్లి వెళ్ళిపోయిందిరా. అరే నీ తల్లి నువ్వు వెనకే వెళ్ళరా. వెళ్ళరా. వెళ్ళు 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 వెళ్ళు. తారా హాయ్ తారా. కునాల్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకొకటి ఇవ్వాలని. ఏంటది? లేదు, నేను నీకోసం ఒకటి రాశాను. సరే కానీ ఇక్కడ ఎందుకు? ఏమంటున్నావు? ఏ కునాల్, నువ్వు గర్ల్స్ వాష్రూమ్ కి ఎందుకు వచ్చావు? సైన్స్. స్కూల్ రోజుల్లో మనం 2 జీవితాలు జీవిస్తాం. ముందు స్నేహం, ఎంజాయ్మెంట్, తర్వాత ప్రేమ. ఇక రెండవది ఎగ్జామ్స్, రిజల్ట్స్. ఇక రిజల్ట్స్ వల్ల వచ్చే పేరెంట్స్ రియాక్షన్స్ ది. మొదటి దాంట్లో గెలవలేకపోతే గుండె పగులుతుంది. ఇక రెండవ దాంట్లో గుద్ద. ఈ మార్క్స్ ఏనా వచ్చింది? ఈ మార్క్ ని స్కోర్ చేయడానికే నేను పెద్ద స్కూల్లో చేర్చానా? మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. నీ కొడుకు ఎన్ని మార్కులు వచ్చాయో చూడు. అరే మీ రియాక్షన్ చూస్తే అందరు నేను ఫెయిల్ అయిపోయానేమో అనుకుంటారు. 3rd ర్యాంక్ వచ్చింది నాకు. 3rd. నెలలో 25 రోజులు నేను బయటే ఉంటాను. డ్రైవర్ కి డబ్బులు వేస్ట్ అని నేనే ట్రక్ డ్రైవ్ చేస్తాను. ఇదిగో మీ అమ్మ ఆఫీస్ పని ఇంట్లో కూడా చేస్తుంది. అది 2 రూపాయలు ఎక్కువ వస్తాయని. ఇవన్నీ మేము చేస్తున్నది నువ్వు 3rd ర్యాంక్ సంపాదించడానికి కాదు. ఫస్ట్ రావాలి నానా, ఫస్ట్. అల్మారాలో దొరికిన మీ రిజల్ట్స్ చూశాను నేను. మీరు పాస్ అవడానికి ఎంతో కష్టపడ్డారు. నన్ను ఫస్ట్ రమ్మంటున్నారు. నేను చెప్పేది బాగా విను. వీడి గుణం సరిగా లేదు. సైన్ చేసి వెళ్ళండి. ఇంకో తండ్రిని వెతుక్కో. సైన్ చేసే అర్హత నాకు లేదు. అమ్మా నువ్వే సైన్ చేసేయమ్మా. ఇంత చిన్న విషయం కోసం ఇంకో తండ్రి ఎందుకు? అరే నువ్వు మాట్లాడొద్దు. నన్ను అడిగావంటే చెంప పగల కొడతాను. కొంచెం కూడా సిగ్గులేదా? నాన్నతో అలాగేనా మాట్లాడేది? అరే ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదా. హార్ట్ పేషెంట్ ఆయన. రోజుకు 4 మందులు తింటారు. అర్థం కాదా? మర్యాద లేదు వీడికి. అరే ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదక్క. 30 మంది ఉండే క్లాస్ లో 3rd ర్యాంక్ వచ్చింది నాకు. అయినా మీరు అరుస్తారేంటి? ఆయన అరుస్తున్నారంటే నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టే. నీకెందుకు అర్థం కావట్లేదు? నీకు తెలుసుగా, అన్ని లక్షలు తగలబెట్టి ఆ స్కూల్లో చేర్చొద్దని నేను ఆయన ఆపేను కూడా. కానీ ఆయనేమన్నారు? పెద్ద స్కూల్లో చదివితే పెద్ద కలలు కంటాడు అన్నారు. జీవితంలో పెద్దవాడు అవుతాడు అన్నారు. అలాంటి ఆయన్ని నువ్వు ఎదిరించి మాట్లాడతావా? వెళ్ళరా. వెళ్ళి నాన్నకు సారీ చెప్పు. ముందు సైన్ చేయండి. ముందు వెళ్ళి నాన్నగారికి సారీ చెప్పిరా. అన్ని సినిమా డ్రామాల ఇంట్లో. అరే మెంటల్ ఎక్కడ? తారా, ఐఎమ్ రియలీ సారీ. ఏంటి కునాల్, ఇంత చిన్న విషయానికి స్కూల్ మానేస్తావా? ఏంటి చిన్న పిల్లాట్లాగా? నన్ను ప్రపోజ్ చేయడానికే నీకు 2 సంవత్సరాలు పట్టేసింది. ఇప్పుడు ప్రపోజ్ చేసావు కదా. ఈ విషయం నీకెలా తెలుసు? నేనేమి గుడ్డిదాన్ని కాదమ్మా. నీ వైపు ఎప్పుడు చూసినా నన్నే చూస్తూ కనిపిస్తావు. నేను ఇంటికి వెళ్ళాక ఆర్కుడ్ ఓపెన్ చేస్తే అందులో రీసెంట్ విజిటర్స్ లో నీ పేరే కనిపిస్తుంది. కానీ ఇవాల్టి వరకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడానికి ధైర్యం చేయలేదు. 10th అయిపోయింది, 11th అయిపోయింది, 12th ఫినిష్ అయిపోవచ్చుంది. ఏంటి, ఎవరైనా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారా ప్రపోజ్ చేయడానికి? అంటే నా ఆన్సర్ ఎస్. యు మీన్? ఎస్, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నెగ్గితే ఏంటి? I love you so much, Tara. I love you. నిజానికి నీ ప్రపోజల్ చాలా బోరింగ్ అనిపించింది. I love you, Tara. I love you.
తారాని అలా కౌగిలించుకున్న మరుక్షణం నా జీవితంలో పెద్ద కోరిక తీరిన ఫీలింగ్ వచ్చింది. అదృష్టవశాత్తు ఒకవేళ తారా నన్ను రిజెక్ట్ చేసినా, ఒకవేళ నాకు తారా మీద ప్రేమ కలగకపోయినా, అప్పుడు నేను కన్న కలలాగే మిగిలిపోయేది. ఎందుకంటే కొన్ని కోరికలకు మూల్యం గుద్ద దెంగించుకొని చెల్లించాల్సి ఉంటుంది. వదిలేసిందా? కేవలం వదిలి వెళ్ళలేదు, నా జీవితం మంట గుడిపించింది. ఏమంటున్నావు? నీ మొడ్డ కత్తిరించుకుని పోయిందా ఏంటి? దిమాగ్ ఖరాబ్ అయిందా నీకు? ఒక ఆడదాని కోసం దేవదాసివి అయిపోతావా? ప్రతి రాత్రి ఒక కొత్త మగాడితో పడుకునే ఆడదానికి ఏమర్థం అవుతుంది ప్రేమ గురించి? లైఫ్ స్వర్గం అనుకున్నప్పుడు తిరగబడితే క్షణాల్లో మనం కన్న కలలన్నీ నాశనం అయిపోతాయి. హలో, ఇంత అర్ధరాత్రప్పుడు ఏం చేస్తున్నావు బేబీ? నా బాయ్ ఫ్రెండ్ గురించి తలుచుకుంటున్నాను. రేపు వాడు ముంబై వెళ్ళిపోతాడు కదా. ఊరికే నవ్వకు, ఐఎమ్ మిస్సింగ్ యు రా. I'll miss you too, baby. నన్ను కలవటానికి వస్తావా? తప్పకుండా. అయితే వచ్చేయ్. వచ్చేసాను. సెక్స్ చాట్ ఏమీ చెయ్యట్లేదు. ఊరికే ఫ్యాంటసైజ్ చేయకు. నువ్వు నిజంగానే వస్తావనుకున్నాను. అయ్యో బేబీ, నిజంగానే వచ్చాను. గ్యాలరీలో ఉన్నాను చూడు. నిజంగానా? యువరాణి పిలవగానే రాకుమారుడు వచ్చేశాడు. ఇప్పుడైతే వచ్చావులే, మరి రేపెలా వస్తావు? నువ్వు ముంబై వెళ్ళిపోయిన తర్వాత? అరే, ముంబై ఎంత దూరంలో ఉంది? రాత్రి బస్ ఎక్కితే పొద్దున కల్లా ఇండోర్. ప్రతి నెల వచ్చేస్తా నీకోసం. అంటే నెలకు ఒక్కసారి వస్తావా? 3 years అడ్జస్ట్ అవ్వక తప్పదు కదా తారా. ఒక్కసారి మర్చెంట్ నేవీ ఆఫీసర్ అయితే ఇక పెళ్లి చేసుకోవడమే. పెళ్ళా? చేసుకుందాం. నువ్వేమనుకున్నావు? టైం పాస్ చేస్తున్నానన్నా? నో, టైం పాస్ కాదు బాబు. అంటే మన ఇద్దరికి పెళ్లి చేసుకునే ఏజ్ రాలేదు కదా. అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు? అర్థం కాలేదు. అయ్యో, రేపు నువ్వు ముంబై వెళ్తున్నావు కదా. అక్కడ నీకు కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు. వాళ్ళలో కొందరు అమ్మాయిలు కూడా ఉండొచ్చు కదా. నువ్వు ఇంకో అమ్మాయితో ప్రేమలో పడితే? తారా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకొకరిని ఎలా ప్రేమిస్తాను చెప్పు? ఐ లవ్ యూ తారా. ఆ ప్రేమంతా నువ్వు ఊహించలేవు. ఐ లవ్ యూ టూ కునాల్. ఏం కాలేదుగా? నా లైఫ్ లో నువ్వు తప్ప ఇంకెవరు ఉండరు. రారు తారా. నువ్వు బానే ఉన్నావు కదా? చాలా బాగున్నాను. ఐ లవ్ యూ తారా. నీకు పిచ్చెక్కిందిరా, బాగా పిచ్చెక్కింది. ఐ లవ్ యూ టూ. హాయ్ తారా. ముంబై చేరుకున్నాను. సరే, నీకు తర్వాత కాల్ చేస్తాను. ఐ లవ్ యూ. బాయ్ బాయ్. 1 second. మేడం, ఈయన విక్రమ్ సార్ గారి బంధు అట్ట. కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. సార్ ఫ్లాట్ కీస్ ఆయనకి ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, విక్రమ్ దాదా కాల్ చేశారు. నువ్వు ఇండోర్ నుంచి వచ్చావు కదా? అవును. కునాల్ మరాఠే. Marathe. Yeah, just give me a second, I'll get the key. Okay. Thank you.
అందరూ వినండి. May I come in, This is- sir? Come in. సరదాగా లైఫ్ గడుపుతూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నాను. కానీ ఏమిటో తెలుసా, ఒక పిల్లవాడు యవ్వన వయసుకి చేరుకునే టైంకి వాడి జీవితాన్ని వాడే సర్వనాశనం చేసుకోవడానికి కంచు కాగడాన్ని లేపి పట్టుకుంటాడు. ఆ కాగడా పేరేమిటో తెలుసా? లవ్. నేను చెప్పింది ఈఎంఐ గురించి. తారా శ్రీవాస్తవ్. అరే ఈ స్కూల్ వాళ్ళు ఎందుకు రీప్రొడక్షన్ ప్రాక్టికల్ చేయించరు? అది ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రం మాట మాటకి ల్యాబ్ కి తీసుకెళ్లి డబుల్ క్లాసులు తీసుకుంటారు. నువ్వు అడిగిన ప్రాక్టికల్ అయితే నువ్వే ఓన్ గా చేసుకోవాలి. నేను చేసుకున్నాను, నువ్వు పట్టుకో. కొడతా నా కొడక. ఇలా అమ్మాయిని చూసిన ప్రతి ఒక్కడు సొల్లు కార్చుకుంటే వాడి పక్కనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. బోర్డు మీద కాన్సన్ట్రేట్ చేయరా పూక. కాన్సన్ట్రేషన్ చేయడం ఎందుకు? అక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే ఉంది. క్లాస్ వర్క్ ఇస్తావా? ఇదిగో. థ్యాంక్ యూ. వెల్కమ్. ఓయ్ హలో, ఏంటి వచ్చి ఒళ్ళో కూర్చుంటావా? వెళ్ళి కూర్చోరా. రేయ్ తారా, సారీ, నేను బయట, నువ్వు తప్పక అనుకుంటున్నావు. యూ స్టూపిడ్. ముందు నిన్ను చంపేయాలరా. రెండు గంటల సేపు మీరు ఇలాగే నిలబడండి. షేమ్లెస్ స్టూడెంట్స్. బాగైంది కదా, మూసుకొని పొర పూక. వేస్ట్ ఫెలో. అంటే అంటే ఎందుకు పనికి రావని అర్థం రా. వేస్ట్ ఫెలో. ఒక మాట చెప్పురా, జీవితం అంతా సొల్లు కారుతూనే ఉంటావా, లేకపోతే చేయాల్సిన ఏదైనా ఉంటుందా? లేదు, ఎప్పటికీ చూస్తూ కళ్ళకి పని చెప్పడమే సరిపోతుంది. కాస్త బుడ్డోడు కూడా పని కల్పించరా. ఇంతవరకు నేను తారాని చూస్తూ ప్రపోజ్ చేయకుండా కూర్చోలేదు. ఇన్ఫాక్ట్ 2 సార్లు ట్రై చేశాను. త్వరగా పైపోయే తను వెళ్ళిపోతుంది. ఇప్పుడే బుడ్డోడు పోస్తున్నాడు చూడు. నేను చెప్పేది తారా గురించి రా. ఇక చాలే, ఇక నేను వెళ్తున్నాను, నాకు ట్యూషన్ ఉంది కాబట్టి వెళ్ళాలి. రే, ఒకవేళ తను రిజెక్ట్ చేస్తే? అరే యవ్వన జ్వాలని చేత్తో చలారించుకునేవాడు రిజెక్షన్స్ గురించి భయపడకూడదు బే. నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయి, తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందాం. వెళ్ళు. నా దగ్గర ఇన్ని నాటకాలు ఆడుతున్నావంటే తారా దగ్గర ఏం చేయలేరా ఎరిపోక. మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకటి పొందే అదృష్టం లేకపోతే దాని వెంట ఎంత పరిగెత్తినా మొట్టకొచ్చుకోపోవడం ఖాయం, అంతే. ఏం మాట్లాడుతున్నావు బే? ఏం లేదు, పైనున్నవాడు నీకు రకరకాలుగా సైన్ చేస్తున్నాడు, అర్థం చేసుకో. అరే ఏం సైన్స్ రా? అదేరా, నువ్వు ఎంత ట్రై చేసినా తారాకి నీకు సెట్ కాదు. దాని వెనక పరిగెత్తద్దు, చివరికి నీ మొట్ట నువ్వే పట్టుకోవాలి. నువ్వు అంటున్న ఈ సైన్స్ తీసుకుని నీ గుద్దులో పెట్టుకో, సరేనా? ఏంటి బాబాయ్ అంతలో మర్చిపోయావా? యాన్యువల్ ఫంక్షన్ లో జరిగింది కదా. చాలా టెన్షన్ గా ఉందిరా. ఎందుకు? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. తను రిజెక్ట్ చేస్తే గుండె పగిలిపోతుంది. ఇదిగో చూడు, ఇలా చెప్పలేక ఇలాగనే 2 ఏళ్లుగా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. బయట చూడు, అమ్మాయిల్ని పట్టేసి వారసులను కూడా కనేస్తున్నారా. నువ్వు ఇంతవరకు ప్రపోజ్ కూడా చేయలేదు, చేస్తున్నా ఎలా? లవ్ లెటర్ రాశాను కదరా.
లెటర్ రాసావా? దాన్ని పర్ఫెక్ట్ గా సిమెట్రికల్ కోడ్ గా మార్చి నీ గుద్దులో తోపుకో. వెళ్ళరా. అరే దీని తల్లి వెళ్ళిపోయిందిరా. అరే నీ తల్లి నువ్వు వెనకే వెళ్ళరా. వెళ్ళరా. వెళ్ళు 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 వెళ్ళు. తారా హాయ్ తారా. కునాల్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకొకటి ఇవ్వాలని. ఏంటది? లేదు, నేను నీకోసం ఒకటి రాశాను. సరే కానీ ఇక్కడ ఎందుకు? ఏమంటున్నావు? ఏ కునాల్, నువ్వు గర్ల్స్ వాష్రూమ్ కి ఎందుకు వచ్చావు? సైన్స్. స్కూల్ రోజుల్లో మనం 2 జీవితాలు జీవిస్తాం. ముందు స్నేహం, ఎంజాయ్మెంట్, తర్వాత ప్రేమ. ఇక రెండవది ఎగ్జామ్స్, రిజల్ట్స్. ఇక రిజల్ట్స్ వల్ల వచ్చే పేరెంట్స్ రియాక్షన్స్ ది. మొదటి దాంట్లో గెలవలేకపోతే గుండె పగులుతుంది. ఇక రెండవ దాంట్లో గుద్ద. ఈ మార్క్స్ ఏనా వచ్చింది? ఈ మార్క్ ని స్కోర్ చేయడానికే నేను పెద్ద స్కూల్లో చేర్చానా? మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. నీ కొడుకు ఎన్ని మార్కులు వచ్చాయో చూడు. అరే మీ రియాక్షన్ చూస్తే అందరు నేను ఫెయిల్ అయిపోయానేమో అనుకుంటారు. 3rd ర్యాంక్ వచ్చింది నాకు. 3rd. నెలలో 25 రోజులు నేను బయటే ఉంటాను. డ్రైవర్ కి డబ్బులు వేస్ట్ అని నేనే ట్రక్ డ్రైవ్ చేస్తాను. ఇదిగో మీ అమ్మ ఆఫీస్ పని ఇంట్లో కూడా చేస్తుంది. అది 2 రూపాయలు ఎక్కువ వస్తాయని. ఇవన్నీ మేము చేస్తున్నది నువ్వు 3rd ర్యాంక్ సంపాదించడానికి కాదు. ఫస్ట్ రావాలి నానా, ఫస్ట్. అల్మారాలో దొరికిన మీ రిజల్ట్స్ చూశాను నేను. మీరు పాస్ అవడానికి ఎంతో కష్టపడ్డారు. నన్ను ఫస్ట్ రమ్మంటున్నారు. నేను చెప్పేది బాగా విను. వీడి గుణం సరిగా లేదు. సైన్ చేసి వెళ్ళండి. ఇంకో తండ్రిని వెతుక్కో. సైన్ చేసే అర్హత నాకు లేదు. అమ్మా నువ్వే సైన్ చేసేయమ్మా. ఇంత చిన్న విషయం కోసం ఇంకో తండ్రి ఎందుకు? అరే నువ్వు మాట్లాడొద్దు. నన్ను అడిగావంటే చెంప పగల కొడతాను. కొంచెం కూడా సిగ్గులేదా? నాన్నతో అలాగేనా మాట్లాడేది? అరే ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదా. పేషెంట్ ఆయన రోజుకు 4 మందులు తింటారు, అర్థం కాదా? మర్యాద లేదు వీడికి. అరే ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదక్క. 30 మంది ఉండే క్లాస్ లో 3rd ర్యాంక్ వచ్చింది నాకు. అయినా మీరు అరుస్తారేంటి? ఆయన అరుస్తున్నారంటే నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టే. నీకెందుకు అర్థం కావట్లేదు? నీకు తెలుసుగా, అన్ని లక్షలు తగలబెట్టి ఆ స్కూల్లో చేర్చొద్దని నేను ఆయన ఆపేను కూడా. కానీ ఆయనేమన్నారు? పెద్ద స్కూల్లో చదివితే పెద్ద కలలు కంటాడు అన్నారు. జీవితంలో పెద్దవాడు అవుతాడు అన్నారు. అలాంటి ఆయన్ని నువ్వు ఎదిరించి మాట్లాడతావా? వెళ్ళరా, వెళ్ళి నాన్నకు సారీ చెప్పు. ముందు సైన్ చేయండి. ముందు వెళ్ళి నాన్నగారికి సారీ చెప్పిరా. అన్ని సినిమా డ్రామాల ఇంట్లో. అరే మెంటల్ ఎక్కడ? తారా, ఐఎమ్ రియలీ సారీ. ఏంటి కునాల్, ఇంత చిన్న విషయానికి స్కూల్ మానేస్తావా? ఏంటి చిన్న పిల్లాడిలాగా? నన్ను ప్రపోజ్ చేయడానికే నీకు 2 సంవత్సరాలు పట్టేసింది. ఇప్పుడు ప్రపోజ్ చేసావు కదా. ఈ విషయం నీకెలా తెలుసు? నేనేమి గుడ్డిదాని కాదమ్మా. నీ వైపు ఎప్పుడు చూసినా నన్నే చూస్తూ కనిపిస్తావు. నేను ఇంటికి వెళ్ళాక ఆర్కుట్ ఓపెన్ చేస్తే అందులో రీసెంట్ విజిటర్స్ లో నీ పేరే కనిపిస్తుంది. కానీ ఇవాల్టి వరకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడానికి ధైర్యం చేయలేదు. 10th అయిపోయింది, 11th అయిపోయింది, 12th ఫినిష్ అయిపోవచ్చుంది. ఏంటి, ఎవరైనా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారా ప్రపోజ్ చేయడానికి? అంటే నా ఆన్సర్ ఎస్. యు మీన్? ఎస్, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంటి? I love you so much, Tara. I love you. నిజానికి నీ ప్రపోజల్ చాలా బోరింగ్ అనిపించింది. I love you, Tara. I love you.
తారాని అలా కౌగిలించుకున్న మరుక్షణం నా జీవితంలో పెద్ద కోరిక తీరిన ఫీలింగ్ వచ్చింది. అదృష్టవశాత్తు ఒకవేళ తార నన్ను రిజెక్ట్ చేసినా, ఒకవేళ నాకు తారా మీద ప్రేమ కలగకపోయినా, అప్పుడు నేను కన్న కల కలలాగే మిగిలిపోయేది. ఎందుకంటే కొన్ని కోరికలకు మూల్యం గుద్ద దెంగించుకొని చెల్లించాల్సి ఉంటుంది. వదిలేసిందా? కేవలం వదిలి వెళ్ళలేదు, నా జీవితం మంట గుడిపించింది. ఏమంటున్నావు? నీ మొడ్డ కత్తిరించుకుని పోయిందా ఏంటి? దిమాగ్ ఖరాబ్ అయిందా నీకు? ఒక ఆడదాని కోసం దేవదాసివి అయిపోతావా? ప్రతి రాత్రి ఒక కొత్త మగాడితో పడుకునే ఆడదానికి ఏమర్థం అవుతుంది ప్రేమ గురించి? లైఫ్ స్వర్గం అనుకున్నప్పుడు తిరగబడితే క్షణాల్లో మనం కన్న కలలన్నీ నాశనం అయిపోతాయి. హలో, ఇంత అర్ధరాత్రప్పుడు ఏం చేస్తున్నావు బేబీ? నా బాయ్ ఫ్రెండ్ గురించి తలుచుకుంటున్నాను. రేపు వాడు ముంబై వెళ్ళిపోతాడు కదా. ఊరికే నవ్వకు. ఐఎమ్ మిస్సింగ్ యూ రా. I'll miss you too, baby. నన్ను కలవటానికి వస్తావా? తప్పకుండా. అయితే వచ్చేయ్. వచ్చేసాను. సెక్స్ చాట్ ఏమీ చెయ్యట్లేదు. ఊరికే ఫ్యాంటసైజ్ చేయకు. నువ్వు నిజంగానే వస్తావనుకున్నాను. అయ్యో బేబీ, నిజంగానే వచ్చాను. గ్యాలరీలో ఉన్నాను చూడు. నిజంగానా? యువరాణి పిలవగానే రాకుమారుడు వచ్చేశాడు. ఇప్పుడైతే వచ్చావులే, మరి రేపెలా వస్తావు? నువ్వు ముంబై వెళ్ళిపోయిన తర్వాత? అరే, ముంబై ఎంత దూరంలో ఉంది? రాత్రి బస్ ఎక్కితే పొద్దున కల్లా ఇండోర్. ప్రతి నెల వచ్చేస్తా నీకోసం. అంటే నెలకు ఒక్కసారి వస్తావా? 3 years అడ్జస్ట్ అవ్వక తప్పదు కదా తారా. ఒక్కసారి మర్చెంట్ నేవీ ఆఫీసర్ అయితే ఇక పెళ్లి చేసుకోవడమే. పెళ్ళా? చేసుకుందాం. నువ్వేమనుకున్నావు? టైం పాస్ చేస్తున్నానన్నా? నో, టైం పాస్ కాదు బాబు. అంటే మన ఇద్దరికి పెళ్లి చేసుకునే ఏజ్ రాలేదు కదా. అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు? అర్థం కాలేదు. అయ్యో, రేపు నువ్వు ముంబై వెళ్తున్నావు కదా. అక్కడ నీకు కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు. వాళ్ళలో కొందరు అమ్మాయిలు కూడా ఉండొచ్చు కదా. నువ్వు ఇంకో అమ్మాయితో ప్రేమలో పడితే? తారా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకొకరిని ఎలా ప్రేమిస్తాను చెప్పు? ఐ లవ్ యూ తారా. ఆ ప్రేమంతా నువ్వు ఊహించలేవు. ఐ లవ్ యూ టూ కునాల్. ఏం కాలేదుగా? నా లైఫ్ లో నువ్వు తప్ప ఇంకెవరు ఉండరు. రారు తారా. నువ్వు బానే ఉన్నావు కదా? చాలా బాగున్నాను. ఐ లవ్ యూ తారా. నీకు పిచ్చెక్కిందిరా, బాగా పిచ్చెక్కింది. ఐ లవ్ యూ టూ. హాయ్ తారా. ముంబై చేరుకున్నాను. సరే, నీకు తర్వాత కాల్ చేస్తాను. ఐ లవ్ యూ. బాయ్ బాయ్. 1 second. మేడం, ఈయన విక్రమ్ సార్ గారి బంధు అట్ట. కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. సార్ ఫ్లాట్ కీస్ ఆయనకి ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, విక్రమ్ దాదా కాల్ చేశారు. నువ్వు ఇందోర్ నుంచి వచ్చావు కదా? అవును. కునాల్ మరాఠే. Marathe. Yeah, just give me a second, I'll get the key. Okay. Thank you.
అందరూ వినండి. May I come in, This is- sir? Come in. సరదాగా లైఫ్ గడుపుతూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నాను. కానీ ఏమిటో తెలుసా, ఒక పిల్లవాడు యవ్వన వయసుకి చేరుకునే టైంకి వాడి జీవితాన్ని వాడే సర్వనాశనం చేసుకోవడానికి కంచు కాగడాన్ని లేపి పట్టుకుంటాడు. ఆ కాగడా పేరేమిటో తెలుసా? లవ్. నేను చెప్పింది ఈ అమ్మాయి గురించి, తారా శ్రీవాస్తవ్. అరే ఈ స్కూల్ వాళ్ళు ఎందుకు రీప్రొడక్షన్ ప్రాక్టికల్ చేయించరు? అది ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రం మాట మాటకి ల్యాబ్కి తీసుకెళ్లి డబుల్ క్లాసులు తీసుకుంటారు. నువ్వు అడిగిన ప్రాక్టికల్ అయితే నువ్వే హోన్ గా చేసుకోవాలి. నేను చేసుకున్నాను, నువ్వు పట్టుకో. కొడతా నా కొడక. ఇలా అమ్మాయిని చూసిన ప్రతి ఒక్కడు సొల్లు కార్చుకుంటే వాడి పక్కనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. బోర్డు మీద కాన్సన్ట్రేట్ చేయరా పూక. కాన్సన్ట్రేషన్ చేయడం ఎందుకు? అక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే ఉంది. క్లాస్ వర్క్ ఇస్తావా? ఇదిగో. థ్యాంక్ యూ. ఓయ్ హలో, ఏంటి వచ్చి ఒళ్ళో కూర్చుంటావా? వెళ్ళి కూర్చోరా. రేయ్ తారా, సారీ, నేను బయట, నువ్వు తప్పక అనుకుంటున్నావు. ముందు నేను చంపేయాలరా. 2 గంటల సేపు మీరు ఇలాగే నిలబడండి. షేమ్లెస్ స్టూడెంట్స్. బాగైంది కదా, మూసుకొని పొర పూక. వేస్ట్ ఫెలో. అంటే అంటే ఎందుకు పనికి రావని అర్థం రా. వేస్ట్ ఫెలో. ఒక మాట చెప్పురా, జీవితం అంతా సొల్లు కారుతూనే ఉంటావా, లేకపోతే చేయాల్సింది ఏదైనా ఉంటుందా? లేదు, ఎప్పటికీ చూస్తూ కళ్ళకి పని చెప్పడమే సరిపోతుంది. కాస్త బుడ్డోడు కూడా పని కల్పించరా. ఇంతవరకు నేను తారాని చూస్తూ ప్రపోజ్ చేయకుండా కూర్చోలేదు. ఇన్ఫాక్ట్ 2 సార్లు ట్రై చేశాను. త్వరగా పోయిపోయే తను వెళ్ళిపోతుంది. ఇప్పుడే బుడ్డోడు పోస్తున్నాడు చూడు. నేను చెప్పేది తారా గురించి రా. ఇక చాలే, ఇక నేను వెళ్తున్నాను, నాకు ట్యూషన్ ఉంది కాబట్టి వెళ్ళాలి. రే, ఒకవేళ తను రిజెక్ట్ చేస్తే? అరే యవ్వన జ్వాలని చేత్తో చలారించుకునేవాడు రిజెక్షన్స్ గురించి భయపడకూడదు బే. నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయి, తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందాం. వెళ్ళు. నా దగ్గర ఇన్ని నాటకాలు ఆడుతున్నావంటే తారా దగ్గర ఏం చేయలేరా ఎరిపోక. మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకటి పొందే అదృష్టం లేకపోతే దాని వెంట ఎంత పరిగెత్తినా మొట్టకొచ్చుకోపోవడం ఖాయం, అంతే. ఏం మాట్లాడుతున్నావు బే? ఏం లేదు, పైన ఉన్నవాడు నీకు రకరకాలుగా సైన్ చేస్తున్నాడు, అర్థం చేసుకో. అరే ఏం సైన్స్ రా? అదేరా, నువ్వు ఎంత ట్రై చేసినా తారాకి నీకు సెట్ కాదు. దాని వెనక పరిగెత్తద్దు, చివరికి నీ మొట్ట నువ్వే పట్టుకోవాలి. నువ్వు అంటున్న ఈ సైన్స్ తీసుకుని గుద్దులో పెట్టుకో, సరేనా? ఏంటి బాబాయ్ అంతలో మర్చిపోయావా? యాన్యువల్ ఫంక్షన్ లో జరిగింది కదా. చాలా టెన్షన్ గా ఉందిరా. ఎందుకు? తను రిజెక్ట్ చేస్తే గుండె పగిలిపోతుంది. ఇదిగో చూడు, ఇలా చెప్పలేక ఇలాగనే 2 ఏళ్లుగా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. బయట చూడు, అమ్మాయిలను పట్టేసి వారసులను కూడా కనేస్తున్నారా. నువ్వు ఇంతవరకు ప్రపోజ్ కూడా చేయలేదు, చెత్తనాయాల. లవ్ లెటర్ రాశాను కదరా.
లెటర్ రాసావా? దాన్ని పర్ఫెక్ట్ గా సిమెట్రికల్ కోడ్ గా మార్చి నీ గుద్దులో తోపుకో. వెళ్ళరా. అరే దీని తల్లి వెళ్ళిపోయిందిరా. అరే నీ తల్లి నువ్వు వెనకే వెళ్ళరా. వెళ్ళరా. వెళ్ళు 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 వెళ్ళు. తారా హాయ్ తారా. కునాల్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకొకటి ఇవ్వాలని. ఏంటది? లేదు, నేను నీకోసం ఒకటి రాశాను. సరే కానీ ఇక్కడ ఎందుకు? ఏమంటున్నావు? ఏ కునాల్, నువ్వు గర్ల్స్ వాష్రూమ్ కి ఎందుకు వచ్చావు? సైన్స్. స్కూల్ రోజుల్లో మనం 2 జీవితాలు జీవిస్తాం. ముందు స్నేహం, ఎంజాయ్మెంట్, తర్వాత ప్రేమ. ఇక రెండవది ఎగ్జామ్స్, రిజల్ట్స్. ఇక రిజల్ట్స్ వల్ల వచ్చే పేరెంట్స్ రియాక్షన్స్ ది. మొదటి దాంట్లో గెలవలేకపోతే గుండె పగులుతుంది. ఇక రెండవ దాంట్లో గుద్ద. ఈ మార్క్స్ ఏనా వచ్చింది? ఈ మార్క్ ని స్కోర్ చేయడానికే నేను పెద్ద స్కూల్లో చేర్చానా? మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. నీ కొడుకు ఎన్ని మార్కులు వచ్చాయో చూడు. అరే మీ రియాక్షన్ చూస్తే అందరు నేను ఫెయిల్ అయిపోయానేమో అనుకుంటారు. 3rd ర్యాంక్ వచ్చింది నాకు. 3rd. నెలలో 25 రోజులు నేను బయటే ఉంటాను. డ్రైవర్ కి డబ్బులు వేస్ట్ అని నేనే ట్రక్ డ్రైవ్ చేస్తాను. ఇదిగో మీ అమ్మ ఆఫీస్ పని ఇంట్లో కూడా చేస్తుంది. అది 2 రూపాయలు ఎక్కువ వస్తాయని. ఇవన్నీ మేము చేస్తున్నది నువ్వు 3rd ర్యాంక్ సంపాదించడానికి కాదు. ఫస్ట్ రావాలి నానా, ఫస్ట్. ఆల్మార్లో దొరికిన మీ రిజల్ట్స్ చూశాను నేను. మీరు పాస్ అవడానికి ఎంతో కష్టపడ్డారు. నన్ను ఫస్ట్ రమ్మంటున్నారు. నేను చెప్పేది బాగా విను. వీడి గుణం సరిగా లేదు. సైన్ చేసి వెళ్ళండి. ఇంకో తండ్రిని వెతుక్కో. సైన్ చేసే అర్హత నాకు లేదు. అమ్మా నువ్వే సైన్ చేసేయమ్మా. ఇంత చిన్న విషయం కోసం ఇంకో తండ్రి ఎందుకు? అరే నువ్వు మాట్లాడొద్దు. నన్ను అడిగావంటే చెంప పగల కొడతాను. కొంచెం కూడా సిగ్గులేదా? నాన్నతో అలాగేనా మాట్లాడేది? అరే ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదా. పేషెంట్ ఆయన రోజుకు 4 మందులు తింటారు. అర్థం కాదా? మర్యాద లేదు వీడికి. అరే ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదక్క. 30 మంది ఉండే క్లాస్ లో 3rd ర్యాంక్ వచ్చింది నాకు. అయినా మీరు అరుస్తారేంటి? ఆయన అరుస్తున్నారంటే నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టే. నీకెందుకు అర్థం కావట్లేదు? నీకు తెలుసుగా, అన్ని లక్షలు తగలబెట్టి ఆ స్కూల్లో చేర్చొద్దని నేను ఆయన ఆపేను కూడా. కానీ ఆయనేమన్నారు? పెద్ద స్కూల్లో చదివితే పెద్ద కలలు కంటాడు అన్నారు. జీవితంలో పెద్దవాడు అవుతాడు అన్నారు. అలాంటి ఆయన్ని నువ్వు ఎదిరించి మాట్లాడతావా? వెళ్ళరా. వెళ్ళి నాన్నకు సారీ చెప్పు. ముందు సైన్ చేయండి. ముందు వెళ్ళి నాన్నగారికి సారీ చెప్పిరా. అన్ని సినిమా డ్రామాల ఇంట్లో. అరే మెంటల్ ఎక్కడ? తారా, ఐఎమ్ రియలీ సారీ. ఏంటి కునాల్, ఇంత చిన్న విషయానికి స్కూల్ మానేస్తావా? ఏంటి చిన్న పిల్లాడిలాగా? నన్ను ప్రపోజ్ చేయడానికే నీకు 2 సంవత్సరాలు పట్టేసింది. ఇప్పుడు ప్రపోజ్ చేసావు కదా. ఈ విషయం నీకెలా తెలుసు? నేనేమి గుడ్డిదాని కాదమ్మా. నీ వైపు ఎప్పుడు చూసినా నన్నే చూస్తూ కనిపిస్తావు. నేను ఇంటికి వెళ్ళాక ఆర్కుడ్ ఓపెన్ చేస్తే అందులో రీసెంట్ విజిటర్స్ లో నీ పేరే కనిపిస్తుంది. కానీ ఇవాల్టి వరకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడానికి ధైర్యం చేయలేదు. 10th అయిపోయింది, 11th అయిపోయింది, 12th ఫినిష్ అయిపోవచ్చుంది. ఏంటి, ఎవరైనా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారా ప్రపోజ్ చేయడానికి? అంటే నా ఆన్సర్ ఎస్. యు మీన్? ఎస్, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నెగ్గితే ఏంటి? I love you so much, Tara. I love you. నిజానికి నీ ప్రపోజల్ చాలా బోరింగ్ అనిపించింది. I love you, Tara. I love you.
తారాని అలా కౌగిలించుకున్న మరుక్షణం నా జీవితంలో పెద్ద కోరిక తీరిన ఫీలింగ్ వచ్చింది. అదృష్టవశాత్తు ఒకవేళ తార నన్ను రిజెక్ట్ చేసినా, ఒకవేళ నాకు తారా మీద ప్రేమ కలగకపోయినా, అప్పుడు నేను కన్న కల కలలాగే మిగిలిపోయేది. ఎందుకంటే కొన్ని కోరికలకు మూల్యం గుద్ద దెంగించుకొని చెల్లించాల్సి ఉంటుంది. వదిలేసిందా? కేవలం వదిలి వెళ్ళలేదు, నా జీవితం మంట గుడిపించింది. ఏమంటున్నావు? నీ మొడ్డ కత్తిరించుకుని పోయిందా ఏంటి? దిమాగ్ ఖరాబ్ అయిందా నీకు? ఒక ఆడదాని కోసం దేవదాసివి అయిపోతావా? ప్రతి రాత్రి ఒక కొత్త మగాడితో పడుకునే ఆడదానికి ఏమర్థం అవుతుంది ప్రేమ గురించి? లైఫ్ స్వర్గం అనుకున్నప్పుడు తిరగబడితే క్షణాల్లో మనం కన్న కలలన్నీ నాశనం అయిపోతాయి. హలో, ఇంత అర్ధరాత్రప్పుడు ఏం చేస్తున్నావు బేబీ? నా బాయ్ ఫ్రెండ్ గురించి తలుచుకుంటున్నాను. రేపు వాడు ముంబై వెళ్ళిపోతాడు కదా. ఊరికే నవ్వకు. ఐఎమ్ మిస్సింగ్ యు రా. ఐల్ మిస్ యు టూ బేబీ. నన్ను కలవటానికి వస్తావా? తప్పకుండా. అయితే వచ్చేయ్. వచ్చేసాను. సెక్స్ చాట్ ఏమీ చెయ్యట్లేదు. ఊరికే ఫ్యాంటసైజ్ చేయకు. నువ్వు నిజంగానే వస్తావనుకున్నాను. అయ్యో బేబీ, నిజంగానే వచ్చాను. గ్యాలరీలో ఉన్నాను చూడు. నిజంగానా? యువరాణి పిలవగానే రాకుమారుడు వచ్చేశాడు. ఇప్పుడైతే వచ్చావులే, మరి రేపెలా వస్తావు? నువ్వు ముంబై వెళ్ళిపోయిన తర్వాత? అరే, ముంబై ఎంత దూరంలో ఉంది? రాత్రి బస్ ఎక్కితే పొద్దున కల్లా ఇండోర్. ప్రతి నెల వచ్చేస్తా నీకోసం. అంటే నెలకు ఒక్కసారి వస్తావా? 3 years అడ్జస్ట్ అవ్వక తప్పదు కదా తారా. ఒక్కసారి మర్చెంట్ నేవీ ఆఫీసర్ అయితే ఇక పెళ్లి చేసుకోవడమే. పెళ్ళా? చేసుకుందాం. నువ్వేమనుకున్నావు? టైం పాస్ చేస్తున్నానన్నా? నో, టైం పాస్ కాదు బాబు. అంటే మన ఇద్దరికి పెళ్లి చేసుకునే ఏజ్ రాలేదు కదా. అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు? అర్థం కాలేదు. అయ్యో, రేపు నువ్వు ముంబై వెళ్తున్నావు కదా. అక్కడ నీకు కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు. వాళ్ళలో కొందరు అమ్మాయిలు కూడా ఉండొచ్చు కదా. నువ్వు ఇంకో అమ్మాయితో ప్రేమలో పడితే? తారా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకొకరిని ఎలా ప్రేమిస్తాను చెప్పు? ఐ లవ్ యూ తారా. ఆ ప్రేమంతా నువ్వు ఊహించలేవు. ఐ లవ్ యూ టూ కునాల్. ఏం కాలేదుగా? నా లైఫ్ లో నువ్వు తప్ప ఇంకెవరు ఉండరు. రారు తారా. నువ్వు బానే ఉన్నావు కదా? చాలా బాగున్నాను. ఐ లవ్ యూ తారా. నీకు పిచ్చెక్కిందిరా, బాగా పిచ్చెక్కింది. ఐ లవ్ యూ టూ. హాయ్ తారా. ముంబై చేరుకున్నాను. సరే, నీకు తర్వాత కాల్ చేస్తాను. ఐ లవ్ యూ. బాయ్ బాయ్. 1 second. మేడం, ఈయన విక్రమ్ సార్ గారి బంధు అట్ట. కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. సార్ ఫ్లాట్ కీస్ ఆయనకి ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, విక్రమ్ దాదా కాల్ చేశారు. నువ్వు ఇండోర్ నుంచి వచ్చావు కదా? అవును. కునాల్ మరాఠే. Marathe. Yeah, just give me a second, I'll get the key. Okay. Thank you.
అందరూ వినండి. May I come in, This is- sir? Come in. సరదాగా లైఫ్ గడుపుతూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నాను. కానీ ఏమిటో తెలుసా, ఒక పిల్లవాడు యవ్వన వయసుకి చేరుకునే టైంకి వాడి జీవితాన్ని వాడే సర్వనాశనం చేసుకోవడానికి కంచు కాగడాన్ని లేపి పట్టుకుంటాడు. ఆ కాగడా పేరేమిటో తెలుసా? లవ్. నేను చెప్పింది ఈ అమ్మాయి గురించి, తారా శ్రీవాస్తవ్. అరే ఈ స్కూల్ వాళ్ళు ఎందుకు రీప్రొడక్షన్ ప్రాక్టికల్ చేయించరు? అది ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రం మాట మాటకి ల్యాబ్ తీసుకెళ్లి డబుల్ క్లాసులు తీసుకుంటారు. నువ్వు అడిగిన ప్రాక్టికల్ అయితే నువ్వే హోన్ గా చేసుకోవాలి. నేను చేసుకున్నాను, నువ్వు పట్టుకో. కొడతా కొడక. ఇలా అమ్మాయిని చూసిన ప్రతి ఒక్కడు సొల్లు కార్చుకుంటే వాడి పక్కనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. బోర్డు మీద కాన్సన్ట్రేట్ చేయరా పూక. కాన్సన్ట్రేషన్ చేయడం ఎందుకు? అక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే ఉంది. క్లాస్ వర్క్ ఇస్తావా? ఇదిగో. థ్యాంక్ యూ. ఓయ్ హలో, ఏంటి వచ్చి ఒళ్ళో కూర్చుంటావా? వెళ్ళి కూర్చోరా. రేయ్ తారా, సారీ, నేను బయట, నువ్వు తప్పక అనుకుంటున్నావు. ముందు నేను చంపేయాలరా. 2 గంటల సేపు మీరు ఇలాగే నిలబడండి. షేమ్లెస్ స్టూడెంట్స్. బాగైంది కదా, మూసుకుని పొర పూక. వేస్ట్ ఫెలో. అంటే అంటే ఎందుకు పనికి రావని అర్థం రా. వేస్ట్ ఫెలో. ఒక మాట చెప్పురా, జీవితం అంతా సొల్లు కారుతూనే ఉంటావా, లేకపోతే చేయాల్సింది ఏదైనా ఉంటుందా? లేదు, ఎప్పటికీ చూస్తూ కళ్ళకి పని చెప్పడమే సరిపోతుంది. కాస్త బుడ్డోడు కూడా పని కల్పించరా. ఇంతవరకు నేను తారాని చూస్తూ ప్రపోజ్ చేయకుండా కూర్చోలేదు. ఇన్ఫాక్ట్ 2 సార్లు ట్రై చేశాను. త్వరగా పైపోయే తను వెళ్ళిపోతుంది. ఇప్పుడే బుడ్డోడు పోస్తున్నాడు చూడు. నేను చెప్పేది తారా గురించి రా. ఇక చాలే, ఇక నేను వెళ్తున్నాను, నాకు ట్యూషన్ ఉంది కాబట్టి వెళ్ళాలి. రే, ఒకవేళ తను రిజెక్ట్ చేస్తే? అరే యవ్వన జోలని చేత్తో చలారించుకునేవాడు రిజెక్షన్స్ గురించి భయపడకూడదు బే. నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయి, తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందాం. వెళ్ళు. నా దగ్గర ఇన్ని నాటకాలు ఆడుతున్నావంటే తారా దగ్గర ఏం చేయలేరా ఎరిపోక. మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకటి పొందే అదృష్టం లేకపోతే దాని వెంట ఎంత పరిగెత్తినా మొట్టకొంచుకోపోవడం ఖాయం, అంతే. ఏం మాట్లాడుతున్నావు బే? ఏం లేదు, పైన ఉన్నవాడు నీకు రకరకాలుగా సైన్ చేస్తున్నాడు, అర్థం చేసుకో. అరే ఏం సైన్స్ రా? అదేరా, నువ్వు ఎంత ట్రై చేసినా తారాకి నీకు సెట్ కాదు. దాని వెనక పరిగెత్తద్దు, చివరికి నీ మొట్ట నువ్వే పట్టుకోవాలి. నువ్వు అంటున్న ఈ సైన్స్ తీసుకుని గుద్దులో పెట్టుకో, సరేనా? ఏంటి బాబాయ్ అంతలో మర్చిపోయావా? యాన్యువల్ ఫంక్షన్ లో జరిగింది కదా. చాలా టెన్షన్ గా ఉందిరా. ఎందుకు? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. తను రిజెక్ట్ చేస్తే గుండె పగిలిపోతుంది. ఇదిగో చూడు, ఇలా చెప్పలేక ఇలాగనే 2 ఏళ్లుగా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. బయట చూడు, అమ్మాయిలను పట్టేసి వారసులను కూడా కనేస్తున్నారా. నువ్వు ఇంతవరకు ప్రపోజ్ కూడా చేయలేదు, చేస్తున్నా. ఎలా లవ్ లెటర్ రాశాను కదరా.
లెటర్ రాసావా? దాన్ని పర్ఫెక్ట్ గా సిమెట్రికల్ కోడ్ గా మార్చి నీ గుద్దులో తోపుకో. వెళ్ళరా. అరే దీని తల్లి వెళ్ళిపోయిందిరా. అరే నీ తల్లి నువ్వు వెనకే వెళ్ళరా. వెళ్ళరా. వెళ్ళు 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 వెళ్ళు. తారా హాయ్ తారా. కునాల్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకొకటి ఇవ్వాలని. ఏంటది? లేదు, నేను నీకోసం ఒకటి రాశాను. సరే కానీ ఇక్కడ ఎందుకు? ఏమంటున్నావు? ఏ కునాల్, నువ్వు గర్ల్స్ వాష్రూమ్ కి ఎందుకు వచ్చావు? సైన్స్. స్కూల్ రోజుల్లో మనం 2 జీవితాలు జీవిస్తాం. ముందు స్నేహం, ఎంజాయ్మెంట్, తర్వాత ప్రేమ. ఇక రెండవది ఎగ్జామ్స్, రిజల్ట్స్. ఇక రిజల్ట్స్ వల్ల వచ్చే పేరెంట్స్ రియాక్షన్స్ ది. మొదటి దాంట్లో గెలవలేకపోతే గుండె పగులుతుంది. ఇక రెండవ దాంట్లో గుద్ద. ఈ మార్క్స్ ఏనా వచ్చింది? ఈ మార్క్ ని స్కోర్ చేయడానికే నేను పెద్ద స్కూల్లో చేర్చానా? మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. నీ కొడుకు ఎన్ని మార్కులు వచ్చాయో చూడు. అరే మీ రియాక్షన్ చూస్తే అందరు నేను ఫెయిల్ అయిపోయానేమో అనుకుంటారు. 3rd ర్యాంక్ వచ్చింది నాకు. 3rd. నెలలో 25 రోజులు నేను బయటే ఉంటాను. డ్రైవర్ కి డబ్బులు వేస్ట్ అని నేనే ట్రక్ డ్రైవ్ చేస్తాను. ఇదిగో మీ అమ్మ ఆఫీస్ పని ఇంట్లో కూడా చేస్తుంది. అది 2 రూపాయలు ఎక్కువ వస్తాయని. ఇవన్నీ మేము చేస్తున్నది నువ్వు 3rd ర్యాంక్ సంపాదించడానికి కాదు. ఫస్ట్ రావాలి నానా, ఫస్ట్. అల్మారాలో దొరికిన మీ రిజల్ట్స్ చూశాను నేను. మీరు పాస్ అవడానికి ఎంతో కష్టపడ్డారు. నన్ను ఫస్ట్ రమ్మంటున్నారు. నేను చెప్పేది బాగా విను. వీడి గుణం సరిగా లేదు. సైన్ చేసి వెళ్ళండి. ఇంకో తండ్రిని వెతుక్కో. సైన్ చేసే అర్హత నాకు లేదు. అమ్మా నువ్వే సైన్ చేసే అమ్మా. ఇంత చిన్న విషయం కోసం ఇంకో తండ్రి ఎందుకు? అరే నువ్వు మాట్లాడొద్దు. నన్ను అడిగావంటే చెంప పగల కొడతాను. కొంచెం కూడా సిగ్గులేదా? నాన్నతో అలాగేనా మాట్లాడేది? అరే ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదా. పేషెంట్ ఆయన రోజుకు 4 మందులు తింటారు, అర్థం కాదా? మర్యాద లేదు వీడికి. అరే ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదక్క. 30 మంది ఉండే క్లాస్ లో 3rd ర్యాంక్ వచ్చింది నాకు. అయినా మీరు అరుస్తారేంటి? ఆయన అరుస్తున్నారంటే నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టే. నీకెందుకు అర్థం కావట్లేదు? నీకు తెలుసుగా, అన్ని లక్షలు తగలబెట్టి ఆ స్కూల్లో చేర్చొద్దని నేను ఆయన్ని ఆపేను కూడా. కానీ ఆయనేమన్నారు? పెద్ద స్కూల్లో చదివితే పెద్ద కలలు కంటాడు అన్నారు. జీవితంలో పెద్దవాడు అవుతాడు అన్నారు. అలాంటి ఆయన్ని నువ్వు ఎదిరించి మాట్లాడతావా? వెళ్ళరా, వెళ్ళి నాన్నకు సారీ చెప్పు. ముందు సైన్ చేయండి. ముందు వెళ్ళి నాన్నగారికి సారీ చెప్పిరా. అన్ని సినిమా డ్రామాల ఇంట్లో. అరే మెంటల్ ఎక్కడ? తారా, ఐఎమ్ రియలీ సారీ. ఏంటి కునాల్, ఇంత చిన్న విషయానికి స్కూల్ మానేస్తావా? ఏంటి చిన్న పిల్లాడిలాగా? నన్ను ప్రపోజ్ చేయడానికే నీకు 2 సంవత్సరాలు పట్టేసింది. ఇప్పుడు ప్రపోజ్ చేసావు కదా. ఈ విషయం నీకెలా తెలుసు? నేనేమి గుడ్డిదాని కాదమ్మా. నీ వైపు ఎప్పుడు చూసినా నన్నే చూస్తూ కనిపిస్తావు. నేను ఇంటికి వెళ్ళాక ఆర్కుడ్ ఓపెన్ చేస్తే అందులో రీసెంట్ విజిటర్స్ లో నీ పేరే కనిపిస్తుంది. కానీ ఇవాల్టి వరకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడానికి ధైర్యం చేయలేదు. 10th అయిపోయింది, 11th అయిపోయింది, 12th ఫినిష్ అయిపోవచ్చుంది. ఏంటి, ఎవరైనా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారా ప్రపోజ్ చేయడానికి? అంటే నా ఆన్సర్ ఎస్. యు మీన్? ఎస్, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంటి? I love you so much, Tara. I love you. నిజానికి నీ ప్రపోజల్ చాలా బోరింగ్ అనిపించింది. I love you, Tara. I love you.
తారాని అలా కౌగిలించుకున్న మరుక్షణం నా జీవితంలో పెద్ద కోరిక తీరిన ఫీలింగ్ వచ్చింది. అదృష్టవశాత్తు ఒకవేళ తారా నన్ను రిజెక్ట్ చేసినా, ఒకవేళ నాకు తారా మీద ప్రేమ కలగకపోయినా, అప్పుడు నేను కన్న కలలాగే మిగిలిపోయేది. ఎందుకంటే కొన్ని కోరికలకు మూల్యం గుద్ద దెంగించుకొని చెల్లించాల్సి ఉంటుంది. వదిలేసిందా? కేవలం వదిలి వెళ్ళలేదు, నా జీవితం మంట గుడిపించింది. ఏమంటున్నావు? నీ మొడ్డ కత్తిరించుకుని పోయిందా ఏంటి? దిమాగ్ ఖరాబ్ అయిందా నీకు? ఒక ఆడదాని కోసం దేవదాసివి అయిపోతావా? ప్రతి రాత్రి ఒక కొత్త మగాడితో పడుకునే ఆడదానికి ఏమర్థం అవుతుంది ప్రేమ గురించి? లైఫ్ స్వర్గం అనుకున్నప్పుడు తిరగబడితే క్షణాల్లో మనం కన్న కలలన్నీ నాశనం అయిపోతాయి. హలో, ఇంత అర్ధరాత్రప్పుడు ఏం చేస్తున్నావు బేబీ? నా బాయ్ ఫ్రెండ్ గురించి తలుచుకుంటున్నాను. రేపు వాడు ముంబై వెళ్ళిపోతాడు కదా. ఊరికే నవ్వకు. ఐఎమ్ మిస్సింగ్ యూ రా. ఐల్ మిస్ యూ టూ బేబీ. నన్ను కలవటానికి వస్తావా? తప్పకుండా. అయితే వచ్చేయ్. వచ్చేసాను. సెక్స్ చాట్ ఏమీ చెయ్యట్లేదు. ఊరికే ఫ్యాంటసైజ్ చేయకు. నువ్వు నిజంగానే వస్తావనుకున్నాను. అయ్యో బేబీ, నిజంగానే వచ్చాను. గ్యాలరీలో ఉన్నాను చూడు. నిజంగానా? యువరాణి పిలవగానే రాకుమారుడు వచ్చేశాడు. ఇప్పుడైతే వచ్చావులే, మరి రేపెలా వస్తావు? నువ్వు ముంబై వెళ్ళిపోయిన తర్వాత? అరే, ముంబై ఎంత దూరంలో ఉంది? రాత్రి బస్ ఎక్కితే పొద్దున కల్లా ఇండోర్. ప్రతి నెల వచ్చేస్తా నీకోసం. అంటే నెలకు ఒక్కసారి వస్తావా? 3 years అడ్జస్ట్ అవ్వక తప్పదు కదా తారా. ఒక్కసారి మర్చెంట్ నేవీ ఆఫీసర్ అయితే ఇక పెళ్లి చేసుకోవడమే. పెళ్ళా? చేసుకుందాం. నువ్వేమనుకున్నావు? టైం పాస్ చేస్తున్నానన్నా? నో, టైం పాస్ కాదు బాబు. అంటే మన ఇద్దరికి పెళ్లి చేసుకునే ఏజ్ రాలేదు కదా. అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు? అర్థం కాలేదు. అయ్యో, రేపు నువ్వు ముంబై వెళ్తున్నావు కదా. అక్కడ నీకు కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు. వాళ్ళలో కొందరు అమ్మాయిలు కూడా ఉండొచ్చు కదా. నువ్వు ఇంకో అమ్మాయితో ప్రేమలో పడితే? తారా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకొకరిని ఎలా ప్రేమిస్తాను చెప్పు? ఐ లవ్ యూ తారా. ఆ ప్రేమంతా నువ్వు ఊహించలేవు. ఐ లవ్ యూ టూ కునాల్. ఏం కాలేదుగా? నా లైఫ్ లో నువ్వు తప్ప ఇంకెవరు ఉండరు. రారు తారా. నువ్వు బానే ఉన్నావు కదా? చాలా బాగున్నాను. ఐ లవ్ యూ తారా. నీకు పిచ్చెక్కిందిరా, బాగా పిచ్చెక్కింది. ఐ లవ్ యూ టూ. హాయ్ తారా. ముంబై చేరుకున్నాను. సరే, నీకు తర్వాత కాల్ చేస్తాను. ఐ లవ్ యూ. బాయ్ బాయ్. 1 second. మేడం, ఈయన విక్రమ్ సార్ గారి బంధు అట్ట. కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. సార్ ఫ్లాట్ కీస్ ఆయనకి ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, విక్రమ్ దాదా కాల్ చేశారు. నువ్వు ఇండోర్ నుంచి వచ్చావు కదా? అవును. కునాల్ మరాఠే. Marathe. Yeah, just give me a second, I'll get the key. Okay. Thank you.